నెల్లీ ప్లే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఆమె గురించి ఈరోజు వీడియో చేస్తున్నా. 140 ఏళ్ల క్రితం అమెరికాలో పిట్స్బర్గ్ డిస్పోజ్ అనే పత్రికలో పిల్లల్ని కనడానికి, ఇంటిని దిద్దుకోవడానికి తప్ప అమ్మాయిలు దేనికి పనికిరారంటూ ఒక వ్యాసం వచ్చింది. అది చూసి కోపం వచ్చిన నెల్లీ ప్లే అసలు మీకేం తెలుసు అమ్మాయిల గురించి అంటూ పత్రికకు ఘాటుగా లేఖ రాసింది. హై స్కూల్ అన్నా పూర్తి చేయని ఆమె రాతలో తప్పులున్న భావం ఎడిటర్ని కట్టుకుంది. ఆమె ఏమో అడ్రస్ రాయకుండా ఒంటరిని, అనాథ బాలిక అని సంతకం చేసింది. దాంతో అతడు ఆమెకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్న పేపర్లో ప్రకటించాడు. ఆ అమ్మాయి వచ్చి చేరింది. ఆడవాళ్ల సమస్యల గురించి పలు కోణాల్లో ఆ వ్యాసాలు రాసింది. వాటికి మంచి పేరు వచ్చింది. పని ప్రదేశాలకు వెళ్ళి తానెవరో చెప్పకుండా అక్కడ పరిస్థితిని అధ్యయనం చేసి నెల్లీ ప్లే అనే కలం పేరుతో రాసేది. అలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఆద్యురాలైన నెల్లీ ప్లే అసలు పేరు ఎలిజబెత్ జేన్ కోక్రాన్. ఆమె రాసిన మరో పరిశోధనాత్మక కథనమే 10 Days in a Mad House మొదట పత్రికలో సీరియల్గా వచ్చి పుస్తకంగా వచ్చింది. కోక్రాన్ మిల్స్ అధిపతి మైకేల్కి 2 భార్యలు, 15 మంది సంతానం. అందులో 13వ వ్యక్తి ఎలిజబెత్. 6 ఏళ్లప్పుడు తండ్రి చనిపోయాడు. దాంతో బాగా బతికిన వారి కుటుంబం కష్టాల్లో పడింది. చదువు ఆగిపోయింది. తల్లి బిడ్డలు పనులు చేసుకుంటూ బతుకుతున్న సమయంలో ఎలిజబెత్ జర్నలిస్ట్ అయింది. నెల్లీ పేరుతో ఆమె చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వల్ల పత్రికకి మొదట పేరు వచ్చింది. తర్వాత ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఆమెకు ఫ్యాషన్ల గురించి రాయమంది యాజమాన్యం. ఆమెకేమో అమ్మాయిలు ఎవరూ చేయని పని చేయడం ఇష్టం. దాంతో అక్కడ మానేసి న్యూయార్క్ వెళ్ళింది. అక్కడ ఆడవాళ్లకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు. న్యూయార్క్ వాళ్ళ పత్రిక ఎడిటర్ జోసెఫ్ బ్రిడ్జర్ని ఒప్పించి స్పెషల్ అసైన్మెంట్ తీసుకుంది చెల్లి. బ్లాక్వెల్స్ ఐలాండ్లోని మతిస్థిమితం లేని మహిళల శరణాలయంలో పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్నదే ఆమె ముందున్న సవాలు. పిచ్చిదానిలా నటించి అందులో చేరి 10 రోజులుండి బయటకు వచ్చి ఆమె రాసిన కథనాలు సంచలనం రేకెత్తించాయి. అక్కడ పేషెంట్లను పెడుతున్న చిత్రహింసలు, ఎలుకలు, పందికొక్కులతో సహవాసం, పాడైపోయిన తిండి ఇవన్నీ రాసింది 23 ఏళ్ల నెల్లీ. దాంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఆమె రాసినవన్నీ నిజాలని తేలడంతో కఠిన చర్యలు తీసుకుంది. శరణాలయాల నిర్వహణ విభాగం బడ్జెట్ను ఏకంగా $8.5 లక్షల పెంచింది. పిచ్చిదానిలో నెల్లీ డాక్టర్లను ఎలా బుడి కొట్టించిందన్న దగ్గర నుంచి మొదలెట్టి ఆ 10 రోజులు జరిగిన సంఘటనలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. 1.5 శతాబ్దం క్రితం పలు సాహసాలు చేసి పుస్తకాలు రాసిన నెల్లీ గురించి సినిమాలు, టీవీ సీరియళ్లు, డాక్యుమెంటరీలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.